దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 17th January 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. కొలెషన్స్ చాప్టర్ 3 and verse 15. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఒక శరీరము, క్రీస్తు శరీరం అని పిలువబడుతున్నాము. పోయిన ఆదివారం కూడా ఈ వాక్యాన్ని విన్నాము. వి ఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు శరీరం అని పిలువబడుతున్న మనము గుర్తింపు ఏంటి తెలుసండి? దేవుని సమాధానము మన జీవితాల్లో ఏలాలి. అది గుర్తింపు. నేను క్రీస్తు శరీరం అనుకుంటే సరిపోదు. క్రీస్తు శరీరము ఎటువంటిదంటే దేవుని సమాధానమే, లేక క్రీస్తు సమాధానమే మీ హృదయంలో ఏలాలి. లోకమిచ్చు సమాధానము కాదు, లేక నీ యొక్క అనుకూలతను బట్టి సమాధానము కానే కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు ఏది కరెక్టో, నీకు ఏది రాంగో కాదు. క్రీస్తు సమాధానము, క్రీస్తు అనుగురించు సమాధానము మీ హృదయంలో ఏలచుండనీయుడి. ఏలాలి అంటే క్రీస్తు సమాధానానికే నువ్వు లోబడాలి. క్రీస్తు సమాధానం ఏంటండి? నీవలేని పొరుగువాన్ని ప్రేమించుట, నీ దేవుడైన యెహోవాని పూర్ణ హృదయముతో సేవించుట. క్రీస్తు అనుగురించి సమాధానం ఏంటండి? దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రేమలో నడవాలి, ఆత్మలో నడవాలి. The peace of Christ should dominate your heart, dominate your decisions. సో బీ కేర్ఫుల్ వెన్ యూ బిహేవ్ విత్ అదర్స్. ఇతరులతో నువ్వు ప్రవర్తిస్తున్నప్పుడు మాటల ద్వారా, ఆలోచన ద్వారా సమాధానము, క్రీస్తు అనుగురించి సమాధానముతోనే నువ్వు ప్రవర్తించాలి. అప్పుడే మీరు ఆయన శరీరం అని పిలువబడుతున్నారు. అంతే మాత్రమే కాదు, మరియు కృతజ్ఞులై ఉండుడి. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. అండ్ లెట్ ద పీస్ ఆఫ్ గాడ్ రూల్ ఇన్ యువర్ హార్ట్స్, to which also you are called in one body, and be ye thankful. For which you are called one body, and be ye thankful. Always be thankful, never regret. క్రీస్తు సమాధానమును నెరవేర్చుచున్న నీవు ఎప్పుడు కూడా బాధపడకూడదు, కృతజ్ఞులై ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. చాలా జాగ్రత్తగా గమనించాలి. క్రీస్తు అనుగురించి సమాధానం ఏలాలంటే అంటే అర్థం ఏంటంటే ఆయన మాటే మనము నెరవేర్చాలి మన జీవితంలో. అర్థమవుతుందండి? పగ, ద్వేషము మన మనసులో ఉండకూడదు. మనము దాని ప్రకారంగా మనము ఆలోచన చేయకూడదు. క్రీస్తు అనుగురించి సమాధానమే మన హృదయములో ఏలనివ్వాలి. హిందీ में पढ़ेंगे। कोलोसियों का पत्र, उसमें 3 अध्याय और 15 वचन पढ़ रहे हैं। मसीहा की शांति, जिसके लिए तुम एक देह होकर बुलाए भी गए हो, तुम्हारे हृदय में राज्य करे और तुम धन्यवादी बने रहे। परमेश्वर का शांति आपके हृदय में राज करे, क्योंकि आप एक देह हैं, मसीहा का देह। क्या मसीहा का शांति आपके हृदय में रूल कर रहा है, राज्य कर रहा है? क्या मसीहा की शांति आपके जीवन में निभाने के लिए आप प्रभु को धन्यवाद कर रहे हैं? बहुत प्रामुख्य है। अपने हिसाब से नहीं, परमेश्वर के हिसाब से. మనకు నచ్చినట్టు, మనకి ఇష్టం వచ్చినట్టు, లేక మనకి ఏది కరెక్ట్ అనుకుంటే అది కాదండి. దయచేసి మన యొక్క నీతి మురికి గుడ్డలతో సమానము గనక నేను ఇది రైట్ అని దయచేసి పట్టుకోవద్దు. దేవుడు ఏం రైట్ అంటున్నాడు అదే రైట్. అది దేవుడు ఏమి మీకు చెప్తున్నాడు అదే రైట్. అది కనుక ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు అనుగురించి సమాధానము మన హృదయంలో ఏలుటకు మనము అనుమతి ఇవ్వాలి, ఒప్పుకోవాలి. ఇదేనండి దేవునికి సమర్పించుకోవడం అంటే. దేవునికి సమర్పించుకోవడం అంటే ఇదే. ప్రభా,
నా ఇష్టము కాదు, నీ ఇష్టమే నా జీవితంలో నెరవేర్చబడునుగాక అని అనడము. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, క్రీస్తు అనుగురించి సమాధానం ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరి హృదయంలో ఏలుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేసినారు. వారిని మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యంను దయచేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నువ్వు గొప్ప దేవుడివి, గొప్ప కార్యములు చేసేవాడవయ్యా, స్తోత్రములు చెల్లిస్తున్నాను. అవును తండ్రి, మాలో ఎవరము కూడా నాయన తండ్రి మ్యానిపులేటివ్గా ఉండకుండా సహాయం చేయండి నాయన. ఎస్ లార్డ్, మేము ఎవరము కూడా ఒక పక్షముగా తీసుకున్న వారుగా ఉండకుండా సహాయం చేయండి నాయన. మా యొక్క చిత్త ప్రకారం, మా ఆలోచన ప్రకారం మేము ఏది కూడా నాయన ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరిని మేము నాయన తండ్రి దూరం పెట్టకూడదు, ఎవరిని మేము నాయన పక్షపాతం చూపించకూడదు ప్రభా. ఎందుకంటే నీ సమాధానమే మా హృదయంలో ఎలాలయ్యా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. తెలుసో తెలియకో చాలామంది నాయన మాకు ఏది కరెక్ట్ అనిపిస్తో అది చేశాము తండ్రి, క్షమాపణ అడుగుచున్నాను ప్రభా. ఈ సమయంలో రక్షకుడా నాయన, జాబ్స్ కొరకు ఎదురు చూసిన బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మంచి జాబ్స్తో నీ బిడ్డల్ని తృప్తిపరచడానికి స్తోత్రం. బిజినెస్లో మీరుండి సహాయం చేసిన స్తోత్రం. చదువుకుంటున్న వారందరికీ మీరు తోడు దయచేసిన స్తోత్రం. ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు, బోర్డ్ ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు, వారందరూ కూడా మీరు దీవించి బలపరచమని ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మేయపరుస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపచేసి కాపాడేందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించిన భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. సమయంలో ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశాన్ని నువ్వు కాపాడి ఆశీర్వదించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన తెగ కింద తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నీ సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.